సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన హెడ్డింగ్ ఐటమ్స్: పిన్నెల్లికి ఊరట, షరతులతో ముందస్తు బెయిలు, కౌంటింగ్ వరకు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఊరట, అస్మిత్ రెడ్డి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి, చింతమనేనిపై ఆంక్షలు, వచ్చే నెల 6వ తేదీకి విచారణ వాయిదా, సుప్రీంకోర్టును ఆశ్రయించిన సిఈసి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు సంబంధించి మొన్న జరిగిన ఈవీఎంల ధ్వంసం కేసులో ఆయనకి ఊరట లభించింది, బెయిల్ వచ్చింది, కండిషనల్ బెయిల్ వచ్చింది. జూన్ 6కి వాయిదా పడ్డది. జూన్ 6 వరకు ఒక పిన్నెల్లే కాదు, పిన్నెల్లితో పాటు ఎవరైతే కంటెస్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థుల కౌంటింగ్ జూన్ 4 నాడు ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు వాళ్ళకి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వాళ్ళు అక్కడే ప్రజెన్స్లో ఉండాలి కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు. కాబట్టి వాళ్ళు గుంపులుగా గుమ్ముగొట్టడం, వందల మందితోని ర్యాలీలుగా పోవటం వద్దు అని చెప్పి 2-3 కంటే ఎక్కువ పక్కన ఉండొద్దని కొన్ని షరతులు పెట్టింది. అదేవిధంగా ఎట్లాంటి క్రైమ్ చేయొద్దని కూడా షరతులు పెట్టింది. సుప్రీంకోర్టులో నిన్న హైకోర్టులో ఊరట వచ్చింది. దానిపైన సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఏదేమైనట్టు జూన్ 6 వరకు అయితే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. చింతమనేని ప్రభాకరు, అదే గోపిరెడ్డి, పెద్దారెడ్డి, వీళ్ళకి సంబంధించి కూడా తాడిపత్రి, దీనికి సంబంధించి కూడా వాళ్ళ అభ్యర్థులందరికీ బెయిల్ వచ్చిన పరిస్థితి. చింతమనేని ప్రధానంగా నిన్న మొన్న 2 తెలుగు రాష్ట్రాలు పెద్ద హాట్ టాపిక్గా మారింది. అంటే ఏవైతే ఈవీఎంలు ధ్వంసం చేసిండు, ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియో ప్రైవేటుగా బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయలేదు. నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆయన ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిండు. ఆ పోస్ట్ని బేస్ చేసుకొని ఈయన పైన కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టుకు పోయి రిలీఫ్ తెచ్చుకోండి, బెయిల్. మరి అసలు ఆ వీడియో ఎట్లా బయటికి పోయింది? ఆ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? వెబ్ కాస్టింగ్ అంటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సిన వీడియో ఒక ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి, పార్టీ నాయకుల చేతిలోకి ఎట్లా వెళ్ళింది అనేది కూడా మరి దర్యాప్తు జరగాల్సిన అవసరం కూడా ఉంది. అది కూడా తొందరలో జరిగే అవకాశం ఉంది. మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మిగతా అభ్యర్థులకు కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి ప్రధాన వార్త ఇచ్చింది. ఇంకోటి, పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి వెళ్ళలేదు, ఎలక్షన్ కమిషన్ సావు కబురు సల్లగా చెబుతుంది. పిన్నెల్లి వీడియో ఎలక్షన్ కమిషన్ నుంచి మేము రిలీజ్ చేయలేదు, మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మీ చేతిలో ఉండాల్సిన, మీ కస్టోడియన్లో ఉండాల్సిన వీడియో వెళ్ళిందంటే రేపు ఈవీఎంలు పోతాయి, ఇక ఏదైనా పోద్ది కదా. అంటే మీరు అంత నిర్లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించాల్సిన తీరా ఇది అనేది ప్రజల్లో ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆయనే స్వయంగా చెప్తుండు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సిఓ ఏపీ, పిన్నెల్లికి సంబంధించిన వీడియో మేము రిలీజ్ చేయలేదు, మా నుంచి వెళ్ళలేదు అంటున్నాడు. మరి ఎక్కడి నుంచి వెళ్ళింది, ఎలా బయటికి వెళ్ళిందో పోలీసులు దర్యాప్తులో తేలుతుంది. ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాం. ఈ సమయంలో మాచర్లకు ఎవరికీ అనుమతి లేదు, సిఓ మీనా చెప్తుండు. మాచర్లకి నిన్న చలో మాచర్ల అని తెలుగుదేశం పార్టీ కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంది, పరామర్శలకు వెళ్ళాలని చెప్పి. దాన్ని ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వలేదు. మొత్తానికి ఎక్కడెక్కడ పోలీసులు కూడా హౌస్ అరెస్ట్. ఎందుకంటే ఇంత టెంప్టు ఉన్న సందర్భంలో ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి నాయకులు గుంపులుగా ఆడ జరిగితే మళ్ళీ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని అడ్డుకున్నారు. మొత్తానికి అయితే ఎలక్షన్ కమిషన్ చేతులు ఎత్తేసింది. ఎలక్షన్ కమిషన్ సంబంధించి సిఇఓ విఫలమయ్యారు పూర్తిగా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వెబ్ కాస్టింగ్ సంబంధించి 13 మే నాడు 10 గంటల 11 గంటల మధ్యలో జరిగితే ఈ విధ్వంసం కానీ, ఈ రిగ్గింగ్ కానీ, ఈ కథ కానీ ఏదైనా కావచ్చు, ఆ గేట్ అనే బూతులు మే 20 దాకా మీకు అసలు ఆ వెబ్ కాస్టింగ్లో వీడియో రికార్డ్ అయిన సంగతి తెలియదు, ఆ వీడియోలో విధ్వంసం అయిన సంగతి తెలియదు, రిగ్గింగ్ జరగదు, ఏమన్నా కొట్టింది తెలియదు, చంపింది తెలియదు. మరి దేనికి వెబ్ కాస్టింగ్ తెలవకపోగా మళ్ళీ ఈ వీడియో ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోయింది. ఎలక్షన్ కమిషన్ అండర్లో నడిచిన వీడియో ఒక ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోయిందంటే ఎట్లా ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఎట్లా పక్షపాత ధోరణితో ఉంది, అంటే ఒక పార్టీకో కొంతమంది వ్యక్తులకో కొమ్ము గాస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఇది ఆయన మళ్ళీ చెప్తుండు, ఈ పీఓని, ఏపీఓని సస్పెండ్ చేసిన, ఈ సమయంలో మాచర్లకు ఎవరు రావద్దు, మరి అది ఎవరు రావద్దు అని చెప్పడం అంటే గొడవలు అయితే నిరోధించారు. కానీ ఈ మొత్తానికి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న తీరు సిఇఓ పనితీరు కానీ, ఎలక్షన్ కమిషన్ పనితీరు కానీ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ప్రధానంగా వీడియో ఎట్లా పోయింది, అసలు ఆ వీడియోలో ఫుల్ వీడియో లేకుండా కట్ అండ్ పేస్ట్ వీడియో ఎట్లా వచ్చింది బయటికి? ఎస్, ఈవీఎంల ధ్వంసం అనేది ముమ్మాటికి చట్ట వ్యతిరేకం, దాన్ని ఖండించాల్సిందే. కానీ దానికి ముందు ఏం ప్రొవకేషన్ జరిగింది,
దానికి ముందు ఈవీఎంలు ధ్వంసం చేసేంత జరగటానికి ముందున్న వీడియో ఎందుకు రిలీజ్ కావట్లేదు? అసలు ఆ వీడియో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయాల్సింది ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఎట్లా వెళ్ళింది? అంటే ఇది అంతా ప్రీ ప్లాన్డ్గా, కాన్స్పిరసీగా, ఒక కుట్ర కోణంలో కావాలనే కొంత కట్ అండ్ పేస్టా? అసలు ఆ వీడియో ఫేకా, నిజమా, అబద్ధమా? ఆ వీడియో ఏమైనా క్రియేటెడ్ వీడియోనా? ఎందుకంటే మీరు స్పష్టంగా చెప్తున్నారు, మేము రిలీజ్ చేయలేదు, మా దగ్గర నుంచి పోలేదు ఆ వీడియో అంటున్నారు. మరి ఆ రిలీజ్ చేసిన ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? నారా లోకేష్కి అసలు ఎక్స్ ఖాతాలో ఎట్లా పెట్టిండి, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి కదా మీరు. మరి అది ఫేక్ వీడియోనే. ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఇంకా 4 క్రియేట్ చేసి సర్క్యులేట్ చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అదుపు తప్పదా? ఎలక్షన్ కమిషన్కి బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి అసలు వీడియో మూలాలేంది, వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ వీడియో అసలు ఫ్యాబ్రికేటెడా, క్రియేటెడా, ఫేకా, ఒరిజినలా? ఒరిజినల్ అయితే వాళ్ళకి ఎట్లా వచ్చింది? ఉండాల్సిన కస్టోడియన్లో ఎలక్షన్ కమిషన్ కస్టోడియన్లో ఉండాల్సిన వీడియో వేరే ప్రైవేట్ వ్యక్తులకి ఎట్లా వెళ్ళింది అనే విషయాలపైన కూడా సమగ్రంగా విచారణ జరిగితే తప్ప రేపు ఈ కౌంటింగ్ పైన కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా కౌంటింగ్ 1-2 రోజుల ముందు ఇట్లాంటి కావాలని ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి బయటికి సర్క్యులేట్ చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ ఒక అలజడి, ఒక రకమైన ఆందోళన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఇది మేము రిలీజ్ చేయలేదని మీరు చెప్పారు బయటకు వచ్చి, కానీ రిలీజ్ చేయకుండా ఎట్లా పోయింది అనేది కూడా అది తక్షణమే ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం దానిపైన ఉంది. ఇది ఆంధ్ర ప్రభాకి సంబంధించి అంగన్వాడీలో ఆంగ్ల బోధన కార్పొరేట్కి దిటుగా కొత్త రూటు. ఈ ఏడాది నుంచే పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధన, ఆంగ్లం మాతృభాషలో పట్టుకు సిలబసు, ఆంగ్లము మాతృభాషలో పట్టుకు అంగన్వాడీల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందట, అదేవిధంగా తెలుగు కూడా ఉంటుంది. 8 లక్షలకు పైగా చిన్నారులకు ఆట వస్తువులతో బోధన, ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాలకు పుస్తకాలు, ఆట సామాగ్రి సరఫరా. ఏపీలో ఉన్న అంగన్వాడీలలో 8 లక్షలకు పైన చిన్నారులు చదువుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు అంటే ప్లే స్కూల్ టైప్ ఉంటుంది. అది వాళ్ళకి అక్కడ ఫుడ్డు, ఎగ్గు, న్యూట్రిషన్ ఇస్తారు. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం అంటే ఆట వస్తువులతో ఇంగ్లీషు నేర్పించే కార్యక్రమం, అదేవిధంగా తెలుగు 2 భాషల్ని ప్యారలల్గా నేర్పించే కార్యక్రమాన్ని కూడా అంగన్వాడీలకు ఆంగ్ల బోధన అనేది నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది ఎందుకంటే ఫౌండేషన్ స్టేజ్, పిల్లలకి చిన్నతనంలోనే ఏ భాష అయినా వస్తుంది నేర్చుకుంటే. ఇప్పుడు ఆంగ్ల భాషకు పునాది వేస్తే వాళ్ళు పట్టుతో ఉంటారు, భాష పైన పట్టు వస్తుంది, ఇంగ్లీష్ మీడియం అనే బెరుకు లేకుండా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీస్ కానీ జాబ్స్ కానీ అవకాశాలు వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. అంగన్వాడీల్లో ఆంగ్ల బోధన అనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఆంగ్ల బోధన ఉంది. దానితోడు ఇప్పుడు అంగన్వాడీలలో కూడా ఆంగ్ల బోధన వచ్చినట్టు చెప్తున్నారు. ఇంకోటి సాక్షి పేపర్ చూద్దాం. కూటమి సేవలో ఘనాపాటి, చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి, పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు, బదిలీ చేస్తేనే పల్నాడులో ప్రశాంతత. ఐజీ గుంటూరు ఐజీ త్రిపాఠికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. కూటమి సేవలో ఘనాపాటి అట, చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి, పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసు, కీలక అధికారుల ఆకస్మిక బదిలీలు వెనక సూత్రధారి ఏనేనట. పోలీసుకు సంబంధించి కీలక అధికారులు పల్నాడులో లా అండ్ ఆర్డర్ పైన పట్టున్న అధికారుల్ని కీలక సమయంలో 2-3 రోజులు పోలింగ్ ఉందనంగా బదిలీ చేసి అక్కడికి కొత్త వ్యక్తుల్ని, పట్టులేని వ్యక్తుల్ని తీసుకురావడానికి ప్రధాన కారణం ఈయనట, ఐజీ, గుంటూరు ఐజీ. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. పోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలు, కౌంటింగ్ రోజు మరోసారి అలజడి కొమ్ము కాస్తున్న వైనం, పచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంపై నిదర్శనం. దీనికి నిదర్శనం టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగు. పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన తక్షణమే బదిలీ చేయాలంటారు పోలీస్ యంత్రాంగం కూడా అంటుందట. ఈయన పేరు సర్వశ్రేష్ఠుడు అట, సర్వశ్రేష్ఠుడు త్రిపాఠి. సర్వశ్రేష్ఠుడు అంటే అందరికంటే సమర్థుడు అని అర్థం. కానీ ఆ సమర్థత విధి నిర్వహణలో కాకుండా చంద్రబాబు కుట్రలకు వత్తాసు పలకడంలో చూపించిన ఘనాపాటి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. ఎన్నికల సందర్భంగా పల్నాడులో టీడీపీ ముక్కలు బరితెగించి సాగించిన విధ్వంసకాండకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు ఓటింగ్లో పాల్గొనకుండా భయానక వాతావరణం సృష్టించిన టీడీపీ గూండాలకు పోలీసులు లాఠీని అందించారు.
వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూతులలో లేకుండా దాడులకు తెగబడ్డ పచ్చ మూటలకు ఈ కాకి కొమ్ము కాశారు. పోలింగు అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ రౌడీ ముక్కలు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారని వారిని అరెస్ట్ చేయకుండా పోలీసు యంత్రాంగం చేతులు కట్టేశారు. ఓట్ల లెక్కింపు రోజు టీడీపీ గుండాలు మరోసారి అరాచకం సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది కథ. ఈయన సర్వశ్రేష్ఠ త్రిపాఠి అట. పోలింగ్ అనంతరం జరిగిన గొడవల్లో ప్రధానంగా ఈయన యొక్క అసమర్థత, ఈయన యొక్క అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన తీరు వల్లనే అక్కడ కింది స్థాయి అధికారులు చేతులు కాళ్ళు కట్టేసినట్టు వాళ్ళని ఎట్లాంటి పని చేయకుండా చేసిండు. దానివల్ల ఈ పల్నాడులో ఇంత హింస జరగడానికి ప్రధాన కారణం గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అట. ఆయన మరి పోలింగ్ వరకైనా బదిలీ చేస్తే తప్ప ఆడ ఇంకా కౌంటింగ్ రోజు చాలా తీవ్రమైన అలజడులు విధ్వంసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఆఫీసర్లే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అల్లరి ముక్కలకి పోలీసు లాఠీలను ఇచ్చి గొడవలు చేయించే పరిస్థితికి వచ్చారు. అంత ధైర్యం చేశారంటే ఈయన ఘనకార్యం అట. కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్ని తక్షణమే బదిలీ చేయాలి. ఎలక్షన్ డ్యూటీస్ నుంచి కూడా పక్కకు పెట్టాలి. కానీ ఎలక్షన్ కమిషన్ పనితీరు కానీ, ఎలక్షన్ కమిషన్ స్పందన కానీ అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే అటు పురంధరేశ్వరి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారిని లెటర్ రాస్తే ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఐజీలు కాదు, డీజీపీతో సహా ట్రాన్స్ఫర్ చేశారు. మేఘాల మీద గంటలలో ట్రాన్స్ఫర్ చేసి ఈ గొడవలకు ప్రధాన కారణం ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు వాళ్ళు అడిగారో, ఎక్కడైతే కొత్త ఆఫీసర్లు వచ్చారో అదే తాడిపత్రిలో గొడవలైనాయి, అదే పల్నాడులో గొడవలైనాయి, అదే చిత్తూరులో గొడవలైనాయి. కానీ అనేక మంది రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, అనేక మంది మేధావులు చెప్తున్నారు ఇట్లాంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్ చేయాలని. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి అధికారులనే మళ్ళీ అక్కడ పెట్టుకొని రేపు కౌంటింగ్ రోజు విధ్వంసం కానీ, దాడులు కానీ, ఆందోళన కానీ జరిగితే మరి ఎవరు బాధ్యత వహించాలి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఆలోచించుకోవాలి. కాబట్టి ఈయన ఘనపాటి వల్లనే ఈ గొడవలు చూడండి. పోలింగ్ రోజున నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై దాడి చేసి కార్లను ధ్వంసం చేస్తున్న టీడీపీ గుండాలు. ఇది ఎక్కడా కనపడలే ఎలక్షన్ కమిషన్కి. ఈ దాడి కానీ, అద్దాలు పాల్గొట్టేది కానీ, ఇళ్ల మీదకి పోయి మొత్తం లూటీలు చేసేది కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంకోటి ఆయన మళ్ళీ ఇంకోటి చెప్తుండు, ఆ వీడియో లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది? మీనా గారు చెప్తుండే, ఎలక్షన్ కమిషన్ CEO, ఆ వీడియో లీక్ అయింది. ఏ వీడియో? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో లీక్ అయింది అంటుండే. ఎక్కడి నుంచి లీక్ అయింది? మీ దగ్గర నుంచే కదా. లీక్ చేశారా? లీక్ అయిందే. లీక్ చేస్తే ఎవరు లీక్ చేశారు? లీక్ అంటే వీడియో కాళ్ళు చేతులు ఉండవు కదా, ఎవడో ఒకటి లీక్ చేయాలా. మీ యంత్రాంగంలో ఎవరో ఒకటి లీక్ చేస్తేనే అది లీక్ అయింది. ఎట్లా లీక్ అయింది? కాబట్టి ఆ వీడియో లీక్ అయింది అని చెప్తుండే మంచిగా. అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండవచ్చు, దానిపైన విచారణ చేస్తున్న ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు మీడియాతో CEO ముఖేష్ కుమార్ మీనా. అది మేము విడుదల చేయలేదు, ఈసీకి సంబంధం లేదు, దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఎవరు దర్యాప్తు చేశారు? ఎవరికి ఇచ్చారు మీరు? అసలు ఆ వీడియో పైన కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? దర్యాప్తు సమయంలో బయటికి వెళ్ళటానికి అసలు వెబ్కాస్టింగ్ జరిగినట్టు, మీరు అక్కడ విధ్వంసం జరిగినట్టు, పోలింగ్ నెక్స్ట్ డే ప్రశాంతంగా జరిగింది, ఎక్కడా గొడవలు లేదన్నారు. ఈ మాచర్ల సంగతి కానీ, ఈ ఇష్యూ కానీ, ఈ గేటు పోలింగ్ బూత్ సంగతి కానీ, విధ్వంసం గురించి మీరు ఎక్కడ చెప్పలే? ఎప్పుడు ఇన్వెస్టిగేషన్గా రాశారు? ఎట్లా బయటకు వచ్చింది? అప్పుడు ఎందుకు పట్టించుకోలేదు మీరు? ఇవన్నీ రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ వీడియో లీక్ అయింది, లీక్ చేసినాం అనండి. ఎలక్షన్ కమిషన్ కానీ, ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న అధికారులు ఎవరో లీక్ చేసి ఉండొచ్చు. ఆ లీక్కి సంబంధించి మొత్తం కుట్ర ఉంది దీంట్లో అనేది, అసలు లీక్ ఎట్లయింది అనేది ప్రధానంగా అక్కడ పట్టుకోవాలి మీరు. ఇది వార్త. ఇంకోటి, పచ్చమొక్క అరాచకం ఆనవాళ్ళివిగో, పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులు, SC, ST, BC మైనార్టీలపై దాడులు, ఆపై రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలు. ఓటింగ్ తర్వాత కూడా బడుగు బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పెట్టెసన్నెగుండ్లలో బేడ బుడగజంగాలపై దాడి. రెంటచింతల మండల పరిధిలో గోలీల్లో ఎస్టీలపై దాడి. తొండేపి గ్రామాన్ని వదిలి ప్రాణభయంతో బయట తలదాచుకున్న మైనార్టీలు. చిలకలూరుపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపేత. కొత్త గణేష్నిపాడు నుంచి SC, ST, BCలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలు. చివరకు బాధితులపైనే కేసులు నమోదు. పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్ కుమార్ పైన దాడి పట్టించుకొని పోలీసు యంత్రాంగం. ఇది కథ. అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. నరసరావుపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారు?
వాళ్ళ దగ్గర ఉన్న వీడియోనే లీక్ అయింది, మాకు తెలియకుండా పోయిందిరా నాయన అని వాళ్ళు చెప్తుంటే ఇక వాళ్ళు సమాధానం చెప్తారు. ఎలక్షన్ కమిషను మొత్తం నిర్వీర్యం అయిపోయింది, అసమర్థత వాళ్ళ యొక్క వ్యవహార శైలిలో కనపడుతుంది. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తంలో కూడా పూర్తి ఇన్ఎఫిషియన్సీ కనపడుతుంది. ఇంక వాళ్ళు ఏం డిమాండ్, మీరు ఏం డిమాండ్ చేస్తారు, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ వీడియో వాళ్ళ చేతిలో ఉండాల్సిన వీడియోలో లీక్ అయితే ఇంక ఈ విషయాలు వాళ్ళు పరుచుకుంటారు. లీక్ అయిందా, లీక్ చేశారా, పక్షపాతమా, లేదా ఒక పార్టీ కొమ్ము కాస్తారా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి పచ్చమొక్క అరాచకం ఆనవాళ్ళు ఇవిగో. పల్నాట గ్రామాలు వదిలి బయటకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులట. ఒక ఎస్టీ కాలనీ కంప్లీట్ నీళ్ళే బంద్ చేశారట. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి మద్దతు ఇచ్చారని చెప్పి ఎస్టీకి సంబంధించిన కాలనీకి మొత్తానికి మంచినీళ్ళు రాకుండా బంద్ చేయటువంటి ఇంతకంటే దుర్మార్గం ఉండదు కదా. దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి కదా. ఇది ఎలక్షన్ కమిషన్ ప్రయారిటీ అంశాలలో ఇది మొట్టమొదటిది. ఎందుకంటే తాగటానికి నీళ్లు, తినటానికి తిండి అనేది ప్రాథమిక హక్కు. దాన్నే బంద్ చేస్తే మీరు కనీసం పట్టుకున్నట్టు వెళ్ళాడట. ఇక వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలంలో బుడగ జంగాలపై దాడట. తొండేపు గ్రామాన్ని వదిలి వాళ్ళు వెళ్ళిపోయారట. కావూరులో ఎస్సీలకు తాగునీరు బంద్ చేశారట. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి రావట్లేదా? ఎలక్షన్ కమిషన్ అసలు చూసుకోవట్లేదా? కనీసం పేపర్ టీవీలలో ఫాలో అవుతుందా లేదా? పేపర్ టీవీల్లో ఫాలో అయితే సుమోటోగా తీసుకోవచ్చు కదా. అక్కడ ప్రజలకు గోడు వినాలి కదా. వాళ్ళకి తాగటానికి నీళ్ళు లేకుండా, తినటానికి తిండి లేకుండా, ఉండటానికి ఇల్లు లేకుండా ఊళ్ళకు ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ భయానకమైన వాతావరణం టీడీపీకి సంబంధించి మిగతా కూటమికి సంబంధించిన నాయకులు కానీ ఈ వ్యవహారం చేస్తుంటే ఎలక్షన్ కమిషను మా వీడియోలో మేము కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు తెలవకుండా లీక్ అయిందని మీరు చెప్తుంటే చేతులు ఎత్తేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏసీ రూమ్లో కూర్చొని ఎవడు కాపాడాలి ప్రజల్ని? ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్స్? ట్రాన్స్పరెన్సీ ఉందే ఎలక్షన్స్లో అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇది పచ్చముఖ అరాచకం ఆనవాళ్ళు ఇవిగోని. కారంపూడిలో టీడీపీ మూకదాడిలో కాలిపోతున్న బైకులు మొత్తం తగలబెట్టేశారు. తగలబెట్టి పెట్రోల్ పోసి తగలబెడతారు బైకుల్ని. ఇగో ఇది ఇన్నోవా వెహికల్. కారంపూడిలో టీడీపీ కార్యకర్తల్లో ధ్వంసమైన కారు తుక్కు కొట్టారు. వీళ్ళు భయాందోళనలో ఉన్న ప్రజలు ఇచ్చిన ఇది ఓటేయకుండా అడ్డుకున్నారు, ఓటు వేయలేకపోయాం, నా భర్తను కొట్టారు అని ఒక మహిళ చెబుతుంది. వైఎస్ఆర్సీపీకి ఓటేసామని దాడి చేశారని చెప్పి ఇంకొక అతను అంటాడు. జంగాల కాలనీ అటైనా ప్రాణభయంతో పరుగులు పెట్టాం. ఇవన్నీ మరి ఎక్కడ కనిపించట్లేదా వీళ్ళకి? మరి ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులకి కనిపించట్లేదు అనేది. ఓటేసేందుకు వెళుతూనే ఎస్సీ ఎస్టీలపై దాడట. పాల వాయి గేటు బూతులో అరాచకం. పోలింగ్ ముగిశాక బుడగ జంగాలపై దాడి. ఊరు వదిలి పారిపోయిన బడుగు జీవులు. ఖమ్మంపాడులో విధ్వంసకాండ. ముప్పాళ్ళలో మైనార్టీలపై దాడి. ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఈసీ ఘోర వైఫల్యం. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు చెప్తుండు. ఈసీ ఘోర వైఫల్యం. మొత్తం ఇవాళ 4 కోట్ల మంది, 4,44,00,000 ఓట్లు ఉన్నాయి ఏపీలో. 4,44,00,000 మంది అనుకుంటున్నది ఇదే. ఈసీ ఘోర వైఫల్యం అయిందా? అసలు ఈసీ ఎన్నికలు నిర్వహించిందా, చేతులు ఎత్తేసిందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ వీడియో లీక్ కావటం, విధ్వంసకాండ, ఈవీఎంలు పగలగొట్టడం, ఈవీఎంలు పగలగొట్టిన తర్వాత వారం రోజుల తర్వాత కేసు బుక్ చేయటం, రిగ్గింగ్లు జరిగిన తర్వాత వారం రోజులు కూడా చూసుకొని పరిస్థితి, క్లారిటీ లేని పరిస్థితి. మా వీడియో లీక్ అయింది, మా వీడియో మేము రిలీజ్ చేయలేదు, అది ఎట్లా పోయిందో తెలియదు, అది పోలీసులు చూసుకుంటారు అనే పరిస్థితి ఉంటే మరి ఇక నిర్వీర్యం కాకపోతే ఏమైంది? ఘోరంగా వైఫల్యం కాకపోతే అదే చెప్తుండే ఆయన. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడట కృష్ణంరాజు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఆర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదు పంపినట్టు తెలిపారు. గురువారం శంకరమఠం ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ ఫిర్యాదులో ప్రస్తావించిన విషయాలను వెల్లడించారు. పోలింగ్ అనంతరం పల్నాడు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలో 4,668 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. 10 చోట్ల కూటమి సానుభూతి పరులు, ఒక చోట వైసీపీ నాయకుడు ఈవీఎంలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరించిందని, కొన్ని చోట్ల పోలింగ్ బూత్ సిబ్బంది ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయని, వాటిపైన ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేసిండు. 10 చోట్ల కూటమి సానుభూతి పరులు విధ్వంసం చేశారట, రిగ్గింగ్ చేశారట, కొన్ని ఈవీఎంలు కూడా
డిస్టర్బ్ చేసే పరిస్థితి, మొత్తానికి ధ్వంసం చేసే పరిస్థితి. కానీ ఒకటే వచ్చింది బయటికి. ఈ 10 చోట్ల చేసింది కూడా ఈ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పట్లే ఎక్కడ కూడా. యెస్ జరిగినాయి గొడవలు, ఒక 10 చోట్ల 7 చోట్ల ఏడ జరిగినాయి అని చెప్పట్లే. మేము ఆ వీడియో మేము లీక్ చేయలేదు, అది లీక్ అయింది, ఎట్లయిందో తెలియదని ఆ లీక్ అయిన వీడియో గురించి చెప్తారు. కానీ అసలు మీ దగ్గర ఉన్న వీడియోలు ఏంది, ఎన్నిసార్లు విధ్వంసాలు జరిగినాయి, ఎన్నిసార్లు అల్లర్లు జరిగినాయి, ఎన్నిసార్లు రిగ్గింగ్లు జరిగినాయి, ఇప్పటికీ చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే. కనీసం మీరు కనీసం చూసుకునరా, మిగతా రాష్ట్రం అంతా వెబ్కాస్టింగ్ వీడియోలు మీరు చూడకపోయినా కనీసం ఈ గొడవలు జరిగిన నంద్యాల కానీ, చిత్తూరు కానీ, ఈ పల్నాడు జిల్లా కానీ, తాడిపత్రి కానీ, ఈ ఏరియాలో ఉన్న పోలింగ్ బూతులలో మీరేమైనా చూశారా వెబ్కాస్టింగు కంప్లీట్ వీడియోల్ని? మీ అధికారులు మీరు చూస్తే ఏం గుర్తించారు? 10 సార్లు జరిగినాయి, టీడీపీ సానుభూతి సర్లు ఒక 10 సార్ల విధ్వంసం చేశారంటున్నారు. మరి ఆ 10 సార్లకు సంబంధించిన విధ్వంసానికి సంబంధించిన కేసులు ఆ వీడియోల సంగతి ఏంది? అక్కడ విధ్వంసం అంటే ఏం జరిగింది? రిగ్గింగ్ జరిగిందా? మొత్తం ఈవీఎంలు ధ్వంసం చేశారా? చేస్తే ఎట్లా, దానికి సంబంధించిన రీప్లేస్మెంట్ ఎట్లా అయింది అనేది ఎక్కడా లేదు. కాబట్టి ఘోర వైఫల్యమే ఇది. నాకు తెలిసి ఈసీ ఘోర వైఫల్యం దేశంలోనే ఇంత వరస్ట్గా ఏ రాష్ట్రంలో జరగలేదు ఎలక్షన్, ఇంత ఘోరంగా ఈ దఫాలో జరిగిన దాంట్లో. ఇది సాక్షికి సంబంధించి ఈనాడు చూద్దాం. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్, పిన్నెల్ని అరెస్ట్ చేయాలంటే ఈసీ సీరియస్. ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్ళలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏమంటాడు? ఈవీఎం ధ్వంసం ఘటనలో ఏపీఓ సస్పెన్షన్ అయ్యారు, పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్ అయిందట. దేనికి? ఏ వీడియో చూసి సీరియస్ అయ్యారు? మీకు తెలవకుండా, అసలు మీదే కాదో తెలవని వీడియోని చూసి సీరియస్ అయింది ఈసీ. మీరు రిలీజ్ చేయలేదు, మీ దగ్గర నుంచి లీక్ అయిందా అని చెప్తున్నారు. అది అసలు ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా కూడా తెలియదు. మీరు దాన్ని చూసి సీరియస్ అయినట్టు చెప్తున్నారు. ఈసీ ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్ళలేదని మీరే చెప్తున్నారు. మరి దేని దృష్ట్యా ఆయన పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి? సీరియస్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఉంది? మరి ఈయనొక్కడి పైన ఈ వీడియో ఒక్కటే మీకు అంటే ఎవడో లీక్ చేసిన వీడియోని పట్టుకొని మీరు చేస్తే అసలు మీ దగ్గర ఉన్న వీడియో పైన ఏం చర్యలు తీసుకున్నారు? మీ దగ్గరున్న 10-15 చోట్ల జరిగిన విధ్వంసకాండకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు సీరియస్ అవ్వట్లేదు? ఈ ఒక్క ఇష్యూ పైనే ఎందుకు సీరియస్ అవుతున్నారు అనే దానిపైనే ఎలక్షన్ కమిషన్ CEO పైన అనేక రకాలైన అనుమానాలు ఉన్నాయి. 6 వరకు అరెస్ట్ చేయొద్దట పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హైకోర్టులో రక్షణ. కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఉపశమనం. 4 కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు. వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పరీక్షలని పోలీసులకు ఆదేశం జారీ చేసింది. ఇది హైకోర్టులో నిన్న వాళ్ళకు వచ్చిన రిలీఫ్కి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇది పిన్నెల్లికి ముందు దాగుడు మూతలు. పోలీసులు వెంటాడుతున్న పిన్నెల్లి భద్రం. పిన్నెల్లిపై ఈసీ సీరియస్గా ఉంది. పరామర్శ కోసం మాచర్లకు టీడీపీ వెళ్లకుంటే మంచిది. ఈ మంచిది సూచనలు టీడీపీకి సూచన చేస్తాం, వెళ్లకుండా ఉంటే మంచిది అని చెప్పి. CEO మీనా సూచన. లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాటు చేయాలి. ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్. ఇగో ఇక్కడే వస్తుంది. మీరు ఒక వర్గానికి ఒక పార్టీకి సూచనలు చేసి ఇంకొక పార్టీ ఇంకొక వర్గాలపైన సీరియస్ అవుతున్నాం, చట్టాన్ని ఉపయోగిస్తాం, కేసులు పెడతాం అంటేనే ఈ గొడవలకు కారణం అవుతుంది. సూచన చేయటం ఏంది? వెళ్లకుండా ఉంటే మంచిది, వెళ్లకుండా ఉంటే సూచన, వెళ్లకుండా సూచన చేస్తున్నా. మీ దగ్గర చట్టం లేదా, పవర్ లేదా, పోలీసు లేదా, యంత్రాంగం లేదా? హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ జాడలట. సినీ నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ. మరో నటి అషీరాయ్ బ్లడ్ శాంపిల్లోనూ రేవ్ పార్టీకి హాజరైన 86 మంది నమూనాల్లోనూ నిర్ధారణ అయిందన్న పోలీసులు. అందరికీ నోటీసులు పంపామన్నట్లు వెల్లడి. ఇది హేమ మన రేవ్ పార్టీలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో దొరికినట్టు. ఆమె నేను దొరకలేదని మళ్ళీ ఇది ఒక వీడియో ఆమె సెల్ఫ్ వీడియో చేసి బయటికి రిలీజ్ చేశారు. కానీ దాని తర్వాత పోలీసులు కూడా ఏ ఫోటోలు ఏమో సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు రేవ్ పార్టీలో ఉన్నట్టు. దాని తర్వాత అడ్డంగా దొరికిపోయింది. మొత్తానికి ఆమె నిన్న 86 మందికి సంబంధించి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 86 మందిలో ఏమో కూడా ఉందట. ఏమో బ్లడ్లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు స్పష్టంగా ఆధారాలని ఆమె పైన కేసులు నోటీసులు ఇచ్చారట. మొత్తానికైతే హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ అట, అంటే డ్రగ్స్ తీసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా 86 మంది ఉన్నారట మొత్తం. ఆ 86 మందిలో మరి ఏం కూడా ఉంది. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ప్రజాశక్తి పేపర్.
ఆ. ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీయే. చంద్రబాబు ఉత్సవ విగ్రహం, దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవు, 400 పార్ మిథ్య, 200 స్థానాలు మించవు, మోదీ అవినీతి పాలనకు తెర, రాబోయేది ఇండియా ప్రభుత్వం, సిపిఐ కార్యదర్శి నారాయణ చెబుతుండు. ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీ అట, నరేంద్ర మోదీ అట. మరి ఆయనకి ఎట్లా కనపడుతుందో అంటే దాని అర్థం ఏంటంటే ఏపీలో కూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమికి ఇట్లా గెలిస్తే ముఖ్యమంత్రి నిర్ణయించేది మోడీ ఉంటాడు, కీలుబొమ్మగా మారిండట. చంద్రబాబు ఉత్సవ విగ్రహం తప్ప ఇక ఆయన చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదని చెప్తుండే ఆయన నారాయణ. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మ అయిపోయింది చంద్రబాబు నాయుడు. వాస్తవంగా మనకి కనపడుతుంది. ఈ పొత్తు విషయంలో కానీ, ఈ కూటమి ఏర్పాట్లో కానీ, ఢిల్లీలో పడిగాపులు కాల్చిన తీరు, వాళ్ళని బతిలాడుకున్న తీరు, వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడ్డ తీరు మనకు స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి ఎంత దిగజారింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్నే నారాయణ చెప్తుండ్రు. ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీనే, చంద్రబాబు ఉత్సవ విగ్రహమే, దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవు, 400 సీట్లు 400 పార్ అని వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు. కానీ అంత సీన్ లేదు, 200 సీట్లు దాటి రావు, ఇండియా కూటమి ప్రభుత్వమే రాబోతుంది, మోదీ అవినీతి పాలనకు తెర పడబోతుందని చెప్పి చెప్తుండ్రు. దానికి సంబంధించి ఒక వార్తను, ఎవరు ఎటుపోతే మాకెందుకు, మాకు కావాల్సింది అధికారం అన్నట్టుగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాయట. ఎవరు ఎటుపోతే మాకెందుకు, మాకు కావాల్సిన అధికారం అన్నట్టుగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ వైఖరిగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సంక్షేమ పథకాలు ఇచ్చినందున మహిళల ఓట్లు తమ పార్టీకే వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పాము కాబట్టి మహిళలు తమకు మొగ్గు చూపుతారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఉత్సవ విగ్రహంగా మారారని విమర్శించారు. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఉత్సవ విగ్రహం లెక్క, కీలుబొమ్మ లెక్క మారిండు. ఆయన యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది, రాజకీయ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల అది ఆయనకు కూడా తెలుసు. కానీ అనివార్యం, ఏం చేస్తారు, భయం, ఏదో ఒక రకంగా సీటు ఎవడెటు పోతే నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలా, ముఖ్యమంత్రి సీట్లు ఎక్కాలా, నా ఆస్తులు కాపాడుకోవాలా, దానికోసం తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉత్సవ విగ్రహం అయిండు, కీలుబొమ్మ అయిండు. అదే చెప్తుండు స్పష్టంగా. ఇది విషయాలు ఆంధ్రాకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.